హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మమ్మ గారి హరివిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పానీపూరి అండి. పానీపూరి ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే ఇంట్లో కూడా పర్ఫెక్ట్గా పానీపూరి చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా అచ్చు బయట దొరికినట్టే చాలా బాగుంటాయండి. అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ పానీపూరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం పూరీలు చేద్దామండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని తర్వాత ఇలాగా జల్లెడ లాంటిది తీసుకోవాలండి. ఇప్పుడు అందులో గ్లాసు ఉప్మా రవ్వ, తెల్ల ఉప్మా రవ్వ వేసుకోవాలి. తర్వాత అదే గ్లాస్తో మైదా కూడా వేసుకొని ఇలాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. సాల్ట్ ఏమి వేయక్కర్లేదు, అలాగే కుకింగ్ సోడా కూడా ఏమి వేయక్కర్లేదండి. వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఆ పిండి పైన తడి లాంటి క్లాత్ వేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత 5 నిమిషాలపై క్లాత్ తీసి ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని తర్వాత ఒక చిన్న ఉండ కింద తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మనం చపాతీ షేప్లో వచ్చేంత వరకు చేసుకోవాలండి. చపాతీ అంటే చపాతీలా కాకుండా కొంచెం అలా మందంగా కాకుండా కొంచెం పలుచగా కాకుండా మీడియం సైజులో వచ్చేంత వరకు ఇలా చపాతీ షేప్లో చేసుకోవాలి. దాని తర్వాత మీ దగ్గర ఇలాగా పానీపూరి సైజులో ఉన్న మూత లాంటిది ఏమైనా ఉంటే కనుక తీసుకుని ఇలా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇలా కట్ చేసుకున్నాక మిగతా పిండిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. చూడండి, పూరి అనేది ఎక్కువ మందంగా ఉండకూడదు, అలా పల్చగా కూడా ఉండకూడదండి. అలా ఉంటే కనుక పల్చగా ఉంటే కనుక పూరి అనేది మెత్తగా అయిపోద్దండి. ఒకవేళ మందంగా ఉంటే కనుక పూరి మాడిపోద్దండి. అలా కాకుండా ఇలా చూసుకోవాలి. తర్వాత అంతా ఇలా చేసుకున్నాక ఒక కవర్ మీద పెట్టుకోవాలండి. కవర్ మీద పెట్టుకున్నాక దానిపైన తడి క్లాత్ పెట్టేసుకోవడమే. దాని తర్వాత కడాయి తీసుకొని ఇప్పుడు ఆ కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఒక్కొక్క పూరి వీడియోలో చూపించినట్టు ఇలాగా గరిటెతో ఇలా ప్రెస్ చేయాలండి. ఆయిల్ వేస్తూ ప్రెస్ చేస్తే పూరి అనేది బాగా పొంగుద్ది. ఇలా ఈ విధంగా ఇలాగా ప్రెస్ చేస్తే స్లోగా ఆ పూరి అనేది బాగా పొంగుద్ది. చూసారు ఎలా పొంగిందో పూరి అనేది. చాలా ఈజీగా ఇంట్లోనే నేను చూపించిన టిప్స్ యూజ్ చేస్తే ఈ విధంగా క్రిస్పీగా ఉంటాయండి. పూరి అనేది ఇలా ఈజీగా పొంగిపోతాయి. ఈ విధంగా ఒక్కొక్కటి ఇలాగ వేసేసుకొని మొత్తం ఇలా పూరి ఫ్రై చేసుకోవడమే. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇదిగో ఈ విధంగా గరిటెతో ఈ విధంగా అంటే పూరి అనేది చాలా ఈజీగా పొంగుద్దండి. వంట సోడా అనేది ఏమీ వేయక్కర్లేదండి. నేను చూపించే టిప్స్ అనేది ఫాలో అవుతే చాలు, ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి, చాలా బాగుంటాయి కూడా అండి. ఇదే విధంగా మొత్తం పూరీలన్నీ వెనక ముందు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పూరీలో కోసం మసాలా తయారు చేసుకుందామండి. పూరీలో మసాలా కాకుండానే బఠానీ చాట్ కింద కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా పైన కార్న్ఫ్లెక్స్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే చాలా బాగుంటాయి. బఠానీ చాట్ కింద కూడా తినచ్చు. ఇంకా మనం మసాలా తయారు చేయాలో చూసేద్దాం. ఇక్కడ ముందుగా నేను ఒక రైస్ కుక్కర్ తీసుకున్నానండి. ఇప్పుడు రైస్ కుక్కర్లో ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత ఒకటి పెద్ద సైజును ఉల్లిపాయ ముక్క ఇలా కట్ చేసుకుని వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత టమాటో కూడా అలాగా ఒకటి కట్ చేసుకునేలాగా వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు వాటిని కూడా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో ఒకటి బంగాళదుంప కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుని దాన్ని ఫ్రై చేసుకున్నాక బఠానీ వేసుకోవాలండి. నేను నైట్ నానపెట్టుకున్నానండి. ముందుగానే నానపెట్టుకున్న బఠానీ వేసుకున్నానండి. 1 కప్పు వేసుకొని ఇలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు అందులో మనం 1 స్పూన్ కారం, 1 పావు స్పూన్ పసుపు,
1 స్పూన్ ధనియాల పొడి, ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ చాట్ మసాలా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులో వాటర్ వేయాలండి. 1 కప్పు బఠానీ కోసం 1 కప్పున్నర వాటర్ వేసుకోవాలండి. వేసుకొని విధంగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టాలండి. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇలా తర్వాత చల్లారాక రైస్ కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇలా మ్యాషర్ ఉంటుంది కదన్నా, మ్యాషర్తో ఇలాగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం సాల్ట్ వేయాలండి. ఇందాక మనం సాల్ట్ వేయలేదు కదండి. సాల్ట్ వేస్తే కనుక బట్ట అనేది ఉడకదు. ఉడికిపోయిన తర్వాతే సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని 5 మినిట్స్ వరకు సిమ్లో ఉడికించుకోవాలండి. దాని తర్వాత లాస్ట్న ఇలా కొత్తిమీర వేసేసుకుంటే రెడీ అండి మసాలా అనేది. చాలా బాగుంటుందండి. ఈ మసాలా పూరిలో కాకుండా బఠానీ చాట్ కింద కూడా తినొచ్చండి. చాలా బాగుంటాయి. ఇలా కార్న్ఫ్లెక్స్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం పానీ చేద్దామండి. దానికోసం ఇక్కడ నేను ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇప్పుడు అందులో ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకున్నానండి. తర్వాత ఒక గుప్పుడు పుదీనా కూడా వేసుకున్నా. దాని తర్వాత అల్లం ముక్క ఇలా ముక్కలన్నీ కట్ చేసుకొని వేసుకున్నానండి. తర్వాత ఒకటి పచ్చిమిరపకాయ వేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు అందులో చింతపండు రసం వేసుకున్నానండి. వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు బౌల్లో ఒక 4 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు ఆ పేస్ట్ అంతా అందులో వేసుకొని కలిపేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ కారం, 1 పావు స్పూన్ మిరియాల పొడి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ చాట్ మసాలా అలాగే సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇందాక నాకు సాల్ట్ సరిపోలేదు, అందుకే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నా. అంతే అండి, ఇంకా పానీ కూడా రెడీ. చూసారా, ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. పూరి కూడా ఇలా మసాలా పెట్టుకొని బఠానీ చాట్ అనేది పెట్టుకొని ఇలాగా పానీలో డిప్ చేసుకొని కొంచెం ఆనియన్ వేసుకొని తింటే ఎంతో టేస్టీకరమైన పానీపూరి రెడీ అండి. బయట బండి మీద దొరికే పానీపూరి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి. చిన్న టిప్స్ యూస్ చేస్తే చాలండి. చాలా సింపుల్గా ఇంట్లోనే టేస్టీకరమైన పానీపూరి చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. నా ఛానల్ మొదటిసారిగా చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి, బాయ్.